ఊరుకో డార్లింగ్, ఊరుకో. ఏమండే నాలుగు నిప్పెట్టి ఏడుస్తున్నారా? ఆడి కథవి ఏడుస్తున్నారా? ఊరుకోండి, ఏముంది అక్కడ? తర్వాత చెప్పు తగ్గుద్ది. మీరు కథ చెప్పండి. ఆ రోజు భేతాళ పౌర్ణమి, భూతాలు ప్రేతాలు శోభనం చేసుకునే రోజు. రంజనికి ప్రసాద్ మీద ప్రేమ బాగా ముదిరింది. ప్రసాదు, ఏంటా ఈ దయ్యం డ్రెస్సు? ఇవాళ బేతాళ పౌర్ణమి. అడుగుతున్నావా చెప్తున్నావా? చెప్తున్నాను. నాకెందుకు చెప్తున్నావు? మనిద్దరం కలిసి పూజ చేయాలి. దేనికి? ఈ రోజు పూజ చేస్తే పూజ చేసిన వారి మనసులోని ప్రేమ ఫలిస్తుంది. అయితే నా మనసులో ప్రేమ ఫలిస్తుందా? ఫలిస్తుంది. అయితే పద. ఒక్క నిమిషం, నీ టోపీ మీద ఏదో పడింది, తలంచు. ఏం చేసావు? చెవు దురద పెడితే గోక్కున్నా. పద, పూజ చేసుకుందాం. సరిగ్గా అదే రోజు అదే టైంకి బేతాళ పౌర్ణమి రంజనితో పాటు కామేశ్వరుని కూడా బాగా దెబ్బతీసింది. స్వాతి వీక్లీలో దాగుడు మూతలు అనే సరసమైన కథ చదివిన కామేశ్వరి దాగుడు మూతలు ఆడుతూ సినిమా చూడడానికి మన్మథరావుని ఎలాగైతేనే ఒప్పించింది. మన్మదా, ఏంటిది గదంతా ఎర్రగా ఉంది? ఇది బేతాళ ప్రేమ మందిరం. మందిరాలు ఎర్రగా ఉంటాయా? నల్లగా కూడా ఉంటాయి చీకట్లో. ఇదేంటి గిలకాయలా? అమ్మో, గ్లాసుల్లో ఏంటి రక్తమా? అవును, ఎర్ర గుర్రాల రక్తం. ఈ బొమ్మ ఏంటి ఇలా ఉంది? ఇది చచ్చిపోయిన మా నాయనమ్మ. ఓహో, మరిదేంటి? మన శోభనపు పట్టె మంచం. పట్టి మంచం ఇలా కూడా ఉంటుందా? అమ్మో, పాము. ఇవి నిజం పావులేనా? అవును. అనుమానమా? లేదు, నువ్వు చెప్తున్నావు కదా. ఓకే. అమ్మో, ఇదేంటి గుట్ల గోబ? నన్నేం చేయదు కదా? అది నిన్నేం చెయ్యదులే. అమ్మో, నాకేదో పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది. చూస్తుంటేనే భయం వేస్తుంది. ఇంక పూజ మొదలైతే ఏమవుతానంటావు? భయపడకు. ఇలాంటి పూజలు చేస్తే నిజంగా ప్రేమ ఫలిస్తుందా? ఫలిస్తుంది. మన ప్రేమ ఫలించడం కోసమే ఈ బేతాళ పౌర్ణమి పూజ ఏర్పాట్లు. భయపడకు. బట్టలు విప్పేయ్. ఎందుకు? పూజ కోసం. పూజ కోసమా? పూజ కోసం అయితే ప్యాంటు మాత్రం విప్పుతాను, చొక్కా విప్పను. ఆ జుట్టు సంగతి నాకు తెలుసు, కానీ చొక్కా కూడా విప్పేయ్. ఇస్త్రీ నలగకుండా జాగ్రత్తగా బీరువాలో పెట్టు. పూజలో మాట్లాడకూడదు. ఎక్కువ. విశ్వమోహిని, కామిని, తాటకి, శాకిని, అస్త్రాయ జట్ జట్ జట్, వస్త్రాయ ఫట్ ఫట్ ఫట్, భూత ప్రేత పిశాచ బేతాళ మారే బృంబం భడం బం. ఇత్తిను. బాగుంది. ఏంటి పుల్లారెడ్డి స్వీట్సా? నిన్న అమావాస్య ఆదివారం అర్ధరాత్రి పంజాగుట్ట శ్మశానంలో మా జగన్మోహిని అత్తయ్య కాలుతున్న చితి మీద జలగలతో చేసిన జాంగ్రీ అది. ఏంటి జలగలతో జాంగ్రీయా? అంతేకాదు, నీ కోసం
పాములతో పాయసం, కప్పలతో కలాకండ్, బల్లులతో బాసుంది, గుడ్లగూబ గుడ్లతో గులాబ్ జాములు కూడా చేయించాను. తింటావా? వద్దొద్దు, మా నాన్నకి అసలు షుగరు. ఆయన కట్లిపోయి నేను మా ఇంటికి వెళ్ళిపోతా. పూజ మధ్యలో వెళితే పుర్రె పగిలిపోద్ది. ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటిది? జగమునేలే జగన్మోహిని చెప్పు నా ప్రేమ ఫలిస్తుందా? విశ్వనేలే విశ్వమోహిని చెప్పు నా ప్రేమ ఫలిస్తుందా? తాంత్రిక మాతా తాటకి చెప్పు నా ప్రేమ ఫలిస్తుందా? ప్రేతాల పెద్దమ్మ తాకిని చెప్పు నా ప్రేమ ఫలిస్తుందా? చెప్పండి, చెప్పండి, నా ప్రేమ ఫలిస్తుందా? ఫలిస్తుంది, ఫలిస్తుంది. ఏరా, నేను నిన్నంత గాఢంగా ప్రేమిస్తుంటే నువ్వా మంజు వెనకాల పడతావా? ఇంకోసారి దాన్ని కన్నెత్తి చూసావో వెళ్ళు. నా బట్టలన్నీ కాల్ చేసి ఎలమంటే కట్రాడితే ఎలా వెళ్ళను? ఇది వేసుకొని ఇంటికెళ్ళు. ఇదా? కామేశ్వరి, కామేశ్వరి, నా సన్నిధిలో పడతావా? ఏమండి పట్టేసుకున్నా ఏమండి? ఏమిటి మీ ఒంటి మీద కొత్తగా వెంట్రుకలు మంచాయి? ఏమండి? కామేశ్వరి, కామేశ్వరి, పట్టేసుకున్నా. నువ్వు పగటిపూట కొంచెం లావుగా ఉన్నా చీకట్లో సన్నగానే ఉంటావు. కామేశ్వరి, పట్టేసుకున్నా మళ్ళీ పట్టేసుకున్నా. అమ్మ దొంగ! ఎవడేవాడు? ఏమోనండి, నాకు తెలియదండి. నన్ను కళ్ళకు గంతలు కట్టుకోమని చెప్పి ఇంత మోసం చేస్తావా? చెప్తా నీ సంగతి. ఏంటిడు కొంప తీసి చచ్చా, ఈ విషయం ఏదో తేల్చాలి, తేలుస్తా.